జొన్న రొట్టెలు చేయడం కష్టమా? ఈ ఒక ట్రిక్ తెలిస్తే నిమిషాల్లో పర్ఫెక్ట్‌గా జొన్న రొట్టెలు చేసేస్తారు మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మన వంటింట్లో జొన్న రొట్టెలు చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. జొన్న రొట్టెలు చేయడం కష్టం అనుకునే వాళ్ళు కూడా ఈ చిన్న ట్రిక్ సీక్రెట్ తెలిస్తే చాలా ఈజీగా చేసేయవచ్చు. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవచ్చు. మరి ఆ సీక్రెట్ ఏంటో ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దామా? రండి మరి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్పు జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. అందులోకి తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కీరా ముక్కను కూడా తురిమి అందులోకి కలుపుకోవాలి. ఈ కీరా వల్ల రొట్టెలు మరింత మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ ఒకసారిగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కీరా లేకపోతే దోసకాయ, సొరకాయ, బీరకాయ లేదా క్యారెట్ కూడా ఉపయోగించవచ్చు. మొత్తానికి నీటి శాతం ఏదైనా కూరగాయని ఇందులోకి కలిపితే రొట్టెలు మరింత మెత్తగా వస్తాయన్నమాట. అంటే ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ ఎలా కలిపి జొన్న రొట్టె పిండిని సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము కీరా వేసాం కాబట్టి అందులో ఉండే వాటర్ కంటెంట్తోనే మనం ఈ పిండిని కలుపుతున్నాము. అవసరమైతే మాత్రమే కొద్దిగా నీరును జోడించాలి. ఒకవేళ పిండి మరీ పలుచగా అయిపోతే కొద్దిగా జొన్న పిండి పైగా నుంచి వేసుకొని మళ్ళీ సరి చేసుకోండి. నాకు కొంచెం వాటర్ సరిపోలేదు కీరాలోది, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ పైనుంచి. సో మీకు కూడా అవసరం పడితే మీరు యాడ్ చేసుకోండి. ఇలా అన్ని పదార్థాన్ని బాగా కలిసేలా చపాతీ పిండిలా మృదువుగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చివరిగా 1 టీ స్పూను నూనె వేసి బాగా పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండితో సులభంగా జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకా వీడియోని మటుకు స్కిప్ చేయకండి. ఇప్పుడే అసలైంది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే సాధారణమైన పేపర్ కానీ తీసుకోండి. దానిపై కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇదే ఈ రెసిపీలో మెయిన్ సీక్రెట్ మీకు నేను చెప్తానన్నది. ఎందుకంటే సాధారణంగా జొన్న రొట్టెలు చేయడము చాలామందికి కష్టం కదండి. కాబట్టి పిండి బాగా కలిపినా కూడా రొట్టెలు పలుచగా ఒత్తడం తర్వాత తిప్పడం అంత సులభం కాదు ఎవరికి కూడా. అందుకే మనం ఇక్కడ పేపర్ను ఉపయోగిస్తున్నాం. ముందుగా పేపర్పై కొద్దిగా నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. ఆ తర్వాత చేతులతో నెమ్మదిగా ఒత్తుతూ రొట్టెన ఆకారంలో పలుచగా చేసుకోవాలి. పేపర్పై ఒత్తడం వల్ల పిండి ఎక్కడా అతుక్కోకుండా చాలా ఈజీగా రొట్టె తయారవుతుందన్నమాట. ఇలా చేస్తే మొదటిసారి చేసేవాళ్ళు కూడా జొన్న రొట్టెలు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి నాకు చెప్తారు కదా కమెంట్స్లో. మరి వేడెక్కిందండి. మనము అమాంతంగా పేపర్తో సహా ఉన్న రొట్టెని అలాగా ప్యాన్ మీద మనము వేసుకోవాలి. ఆ తర్వాత నిమిషం పాటు కాల్చిన తర్వాత పేపర్ను నెమ్మదిగా పైకి లాగితే రొట్టె చాలా ఈజీగా ఇలా విడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ప్యాన్ మీద చూసారా ఫ్రెండ్స్, పేపర్ నుంచి రొట్టె ఎంత ఈజీగా విడిపోయిందో. ఇదే ఈ పద్ధతిలో ఉన్న ప్రత్యేకత. జొన్న రొట్టెలు చేయడం కష్టమని అనుకునే వాళ్ళు కూడా ఈ ట్రిక్తో చాలా సులభంగా చేసుకోవచ్చు కదా. ఎలాంటి టెన్షన్ లేకుండా రొట్టెలు చక్కగా తయారవుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వరకు మనం చేత్తో జొన్న రొట్టెల్ని ఎలా ఒత్తుకోవాలో చూసాము. ఇప్పుడు అదే జొన్న రొట్టెను చపాతీ కర్రతో కూడా ఎలా సులభంగా చేయాలో మీకు చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా పేపర్పై కొద్దిగా నూనె రాసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్గా ముందు చెప్పినట్టుగా. అలాగే చపాతీ కర్రకి కూడా కొద్దిగా నూనెని అద్దుకోవాలి. ఇప్పుడు పిండిని ఒక ముద్దలా చేసుకొని పేపర్పై పెట్టి చపాతీ కర్రతో నెమ్మదిగా అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో కర్రకు కొద్దిగా నూనె రాసుకుంటూ ఒత్తితే పిండి అతుక్కోకుండా సులభంగా రొట్టె తయారవుతుంది అన్నమాట. చేతితో చేయలేని వాళ్ళు ఈ పద్ధతి కూడా ఉపయోగించవచ్చు. మరి ఈ విధానంలో జొన్న రొట్టెలు ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జొన్న రొట్టెను కూడా చక్కగా కాల్చుకుంటున్నాను. ఇంకొద్దిసేపట్లో మన డిష్ పూర్తిగా రెడీ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. మరి ఈ చపాతీ కూడా కాలిన తర్వాత అంతే ఫ్రెండ్స్, రొట్టెను మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసి మీకు
చూపిస్తాను. నేను మా ఇంట్లో చేసిన కూరతో అలాగే పెరుగులో కొద్దిగా కారం ఉప్పు కలిపి దాంతో కూడా తింటున్నాను. మీరు ఏ కూరతో అయినా తినచ్చు. నాన్ వెజ్ కర్రీతో అయినా లేదా ఊరికే కూడా తినచ్చు. ఎందుకంటే దీంట్లో మనము కీరా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపాం కాబట్టి రుచి చాలా ఉంటుందండి. ఇవాళకి అంతే ఫ్రెండ్స్. నేను చేసిన జొన్న రొట్టె రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సులభమైన వంటకాలు కోసం సంతోష్ రుచులు అండ్ వ్లాగ్స్ని ఛానల్ను ఫాలో అవ్వండి. అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.